హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జస్వంత్ క్రియేట్స్. రీసెంట్లీ నా ల్యాప్టాప్లో క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ అన్ని యూజ్ చేశా. కానీ ఫైనల్గా వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ప్రో అని వచ్చింది. నేను దాన్ని చూసి షాక్ అయ్యా. క్యాప్కట్లో ఫ్రీగా ఎడిట్ చేయలేమా అని అనుకున్నా. బట్ కొంచెం రీసెర్చ్ చేసి టెస్టింగ్ చేసి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ని కనిపెట్టాను. సో మీరు కూడా క్యాప్కట్ పీసీలో ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, టెంప్లెట్స్ ని యూజ్ చేశాక ప్రీమియం అన్లాక్ అని చూపిస్తుంటే వర్రీ అవ్వకండి. ఈ వీడియోలో క్యాప్కట్ ప్రో 2026 ప్రీ వర్షన్ లో ఎలా యూజ్ చేయొచ్చో, ప్రీమియం ఫీచర్స్ ని ఎలా అన్లాక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ విండోస్ లో ఉన్న మీ క్యాప్కట్ యాప్ ని ఓపెన్ చేయండి. మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్నాక మీకు ఎలా కావాలంటే అలా వీడియోని ఎడిట్ చేసుకోండి. ప్రో ఎఫెక్ట్స్ని యూజ్ చేసి ఆ ట్రాన్సిషన్స్ ఆర్ ఫిల్టర్స్ వాటిని యూజ్ చేసి మీ వీడియోని మీరు ఎడిట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియోకి కొన్ని క్లిప్స్ కట్ చేసి కొన్ని ప్రో ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్ ఫిల్టర్స్ని యూజ్ చేసి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేసేసరికి ప్రో అని అడుగుతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తుంది పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న అన్ని క్లిప్స్ని కాంపౌండ్ క్లిప్గా మార్చుకోవాలి. దానికోసం క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి కాంపౌండ్ క్లిప్ మీద ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఆ కాంపౌండ్ క్లిప్ని ప్రీ ప్రాసెసింగ్ కాంపౌండ్ క్లిప్ కింద మార్చుకోండి. ఈ క్లిప్ అయితే ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ అవుతుంది. సో ప్రీ ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యాక మీ విండోస్లో విండో ప్లస్ ఆర్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి అందులో యాప్ డేటా అని టైప్ చేయండి. యాప్ డేటా అని టైప్ చేసిన తర్వాత మీరు లోకల్లోకి వెళ్ళండి. లోకల్లో మీరు క్యాప్కట్ మీద క్లిక్ చేయండి. క్యాప్కట్లో యూజర్ డేటా అని కనిపిస్తుంది. యూజర్ డేటా మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అందులో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత com.lveditor.draft అని కనిపిస్తుంది. అప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అందులో మీ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేయండి. నాది వచ్చేసి సెకండ్ క్లిప్, నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత రీసోర్స్ మీద క్లిక్ చేసి కాంబినేషన్ లోపలికి వెళ్ళండి. మీకు అక్కడ 2 వీడియోస్ కనిపిస్తాయి. ఒక వీడియో వచ్చేసి మీ ఒరిజినల్ వీడియో, ఇంకోటి ఎంటీ ఫోల్డర్ అనమాట. దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఆ వీడియోని డైరెక్ట్గా మీ క్యాప్కట్లోకి కాపీ చేయండి. కాపీ చేసినప్పుడు ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. దానికోసం మీ క్యాప్కట్ యాప్ నుంచి మీరు పూర్తిగా క్విట్ అయిపోయి ఒక 5 to 10 seconds వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీ క్యాప్కట్ని మళ్ళీ ఓపెన్ చేసి ఆ వీడియోని అందులోకి కాపీ చేయండి. ఆ తర్వాత ఆ వీడియోని మీ పాత వీడియోతో రీప్లేస్ చేయండి. ఇందులో మీరు యూజ్ చేసిన ప్రో ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి. ఫైనల్గా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఈ విధంగా మీ వీడియోకి ప్రో ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ఫిల్టర్స్ని యూజ్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.